నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు పొత్తులు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో బిజీగా ఉన్నాయి. మరోవైపు కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ మొదటి వారంలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పారు. 9.5 ఏళ్ల పాటు మోదీ అద్భుత పాలన కొనసాగిందని అన్నారు. పిల్లల భవిష్యత్తు, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు విజయ సంకల్ప యాత్రలు చేస్తున్నామని చెప్పారు. కరోనా సమయంలో దేశాన్ని మోదీ ఎలా కాపాడారో అందరం చూశామని అన్నారు. హైదరాబాద్ వారణాసిగూడలో విజయ సంకల్ప యాత్ర సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ టీడీపీ పొత్తుపైన త్వరలోనే తేలునుంది. బీజేపీ కేంద్ర నాయకత్వం పార్లమెంటు అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో ఏపీ పొత్తుల అంశం తేల్చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో పార్టీ జాతీయ నేత శివప్రకాష్ జీ ఏపీకి చెందిన బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. భేటీలో పొత్తు సహా పలు అంశాలపై చర్చించారు. మరో 2 రోజులు విజయవాడ కేంద్రంగా శివప్రకాష్ జీ సమావేశం నిర్వహించనున్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమాత్రం సహించేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వెలిచాల రాజేందర్ రావు హెచ్చరించారు. మంత్రి పొన్నం బండి సంజయ్ చేసిన ఆరోపణలను రాజేందర్ రావు తీవ్రంగా ఖండించారు. కరీంనగర్లో ఆయన మాట్లాడారు. కరీంనగర్ నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ కరీంనగర్ ప్రాంత అభివృద్ధికి 1 పైసా కూడా మంజూరు చేయలేకపోయారని విమర్శించారు. కరీంనగర్ నుండి 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయానని, బండి ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతున్నావని రాజేందర్ రావు ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి గారు తెలంగాణ వాస్తవ్యులు, బండి సంజయ్ గారు ఆకాశం అంతా ఎత్తుకెదిగిన లీడర్, ఆయన అనుకునేది. సో అలాంటప్పుడు ఈ ప్రసాద్ స్కీము ఆలయాల పునరుద్ధరణ కోసం పెట్టిండ్రు. 3-4 వేల కోట్ల బడ్జెట్ ఉంది దానికి. పోయి ఒక 100 కోట్లు 50 కోట్లు కొండగట్టు అంజన్న స్వామి టెంపుల్కో, వేములవాడ రాజన్న స్వామి టెంపుల్కో, వీరభద్ర స్వామి టెంపుల్కో, మత్స్యగిరీంద్ర స్వామి టెంపుల్కో నువ్వు రోజు టెంపుల్ విషయమే మాట్లాడతావు. నువ్వు నీకు దేవుడు టెంపుల్స్ కారణంగానే ఒకసారన్నా గెలిచినావు. మరి కనీసం అది ఉందో ఒక 100 కోట్లు లాక్కొని రావచ్చు కదా కిషన్ రెడ్డి దగ్గర. నువ్వు నాకు ఎందుకు ఇవ్వని బల్ల గుద్ది లాక్క రావచ్చు కదా. ఇక సస్తాడా? ఒక్క నయా పైసా పెడితే ఒట్టు. పోనీ రాష్ట్రంలో ఎవరికి రాలేదు, ఈయనకు రాలేదు అనుకుంటే అట్లేం లేదు. ఆ డికే అరుణ ఏదైతుందో జోగులాంబ టెంపుల్కు తీసుకొని పోయింది 50 కోట్లు. రామప్పకు వరంగల్ వాళ్ళు తీసుకొని పోయింది, భద్రాద్రికి అక్కడ వాళ్ళు తీసుకొని పోయింది. మరి ఒక్క నయా పైసా నన్ను తెచ్చిందా? రాష్ట్రాన్ని అప్పుల పాలే కాదు నవ్వుల పాలు కూడా చేసిన ఘనత జగన్ రెడ్డిదే అని జిల్లా టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిషికొండపై నిర్మించిన భవనం దేనికి వినియోగిస్తారో చెప్పలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. సీఎం క్యాంపు ఆఫీస్ కని ఓ మంత్రి అంటారు, మరో మంత్రి టూరిజం ప్రాజెక్ట్ అంటారు. ఇంతకీ ఏ మంత్రి మాటలు నమ్మాలని ప్రశ్నించారు. అందుకే జగన్ ని సైకో సీఎం అంటున్నాం. ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగం చేయడమే అన్నారు. కూర్చున్నటువంటి ప్రాంతమైనటువంటి రుషికొండని ఒక బీభత్సం కొండనంతా తొలిచేసి బోడుగుండి చేసేసి ఇష్టానుసారం నిర్మాణాలు చేపట్టి ప్రజలకేమో సిఆర్జెడ్ జోన్ అంటాం, బ్లూ ఫ్లాగ్ ఏరియా అంటాం, ఇంకోవైపు ఏమో విధ్వంసం, వందల వేల లారీలతో మట్టి దొలుచుకుని వెళ్ళిపోవడం, సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి కొండనంతా కూడా దొలిచేయడం. అంటే నేను ప్రజానికానికి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, ప్రభుత్వాలకి ప్రజలంటే భయం లేకపోతే ఇలాంటి విచ్చలవిడితనం వస్తుంది. అధికార యంత్రాంగానికి రాజకీయ నాయకుల్ని అండ చూసుకొని ఇష్టానుసారం చేయడం, ఇది కేవలం ప్రజలంటే భయం లేకపోవడం. విశాఖపట్నం ప్రజలంటే చులకన భావన. ఇదే పక్క రాష్ట్రాలకు వెళ్తే ఇలా చేస్తే ఊరుకుంటారా? నిన్న ఓపెన్ చేస్తూ మంత్రి గారు ఏమొచ్చి ఇది పరిపాలన భవనం అంటారు, ఇంకొకరు వచ్చారు కాదు ఇది టూరిజమే అంటారు, ఇంకొకరు వచ్చి అంటారు కాదు ఇది ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఇది పరిపాలన భవనం అవ్వచ్చు, లేదంటే టూరిజం భవనం అవ్వచ్చు. అంటే ఒక సైకో ముఖ్యమంత్రి తలుచుకోవాలా? ఎందుకు మేము సైకో అంటున్నాం మీకు అర్థమైందా? ఎందుకు సైకో అనే పదాన్ని వాడామో మీకు అర్థమైంది ఇప్పటికైనా? ఇది మీ కళ్ళలో ఊహించుకొని మీ కళ్ళలో ఉన్నట్టు మీ బుర్రలో ఉన్నటువంటి మాట మేము ఊహించుకోవాలా? మేము మదిలో ఏదో ఉంది, మీ మదిలో ఉన్నటువంటి మాటని మేము ఊహించుకొని ఇక్కడ ఫలానా ఉందని చెప్పాలా? మాకేం పట్టింది ఈ దౌర్భాగ్యం? అంత దౌర్భాగ్యం ఎందుకు పట్టిందని అడుగుతున్నా. చెప్పాలి కదా, ఫలానా చేస్తాం. ఎవరికి జవాబుదారు కాదు? మేము నిర్మాణం చేసేదానికి అకౌంటబిలిటీ ఎవరికి ఉంది? చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? కనుక మీరు అధికార దుర్వినియోగం, దీన్నే అధికార దుర్వినియోగం అంటాం, విచ్చలవిడితనం అంటాం. అధికారం నాకు వచ్చిందంటే నా ఇష్టానుసారం చేయొచ్చు అనుకోవడం. రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చే వాలంటీర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల చేత ఇంటింటికి చీరలు, డబ్బులు పంచుతున్నారని, గ్రూపులో పెడితే కలెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్ల దురాఘాతాలపై ఢిల్లీ వెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కలిసి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. ఆయన ముఖ్యమంత్రి అవుతే మీలాంటి వాళ్ళకి ఎంతంత మంచి ఉద్యోగాలు ఇప్పగలుగుతాడు అతను. ఆయన వ్యవస్థరా, ఆయన చరిత్రరా, అతను విజనరీ. మీరు ప్రిజనరీ ఏమంటే తిరుగుతున్నారు. మీకు విజనరీ కావాలా, ప్రిజనరీ కావాలా? అన్నాదమ్ములు కుటుంబ సభ్యుల్ని ప్రేమించేవాడు కావాలా, బాబాయిని చంపినవాడు కావాలా? చెల్లిని తమ్ముడిని అభిమానించేవాడు కావాలా, చెల్లిని గోడకేసి కొట్టినవాడు కావాలా? అన్ని వర్గాల్ని సమానం చూసేవాడు కావాలా, ఒక కులాన్ని నెత్తి మీద పెట్టుకునేవాడు కావాలా? రాష్ట్ర అభివృద్ధి చేసేవాడు కావాలా, అవినీతి చేసేవాడు కావాలా? రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసేవాడు కావాలా? ఆదిలాబాద్ సంగారెడ్డిలో ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సచివాలయం డిపార్ట్మెంట్ అధికారులతో సీజ్ హెరాల్డ్ సమావేశం నిర్వహించారు. ఇటు ప్రభుత్వ అధికారులను ఇటు ప్రజలను సమన్వయపరుస్తూ, అంటే ప్రభుత్వాలకు ప్రజల మధ్య వాడుతూ ఉంటూ ప్రభుత్వ సంక్షేమ ప్రజలకు చేరవేస్తూ, చట్టాలపై ప్రజలను అవగాహనపరుస్తూ, గ్రామీణ స్థాయిలో ప్రజలను చైతన్యపరుస్తూ
ఈ విధమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు జాతీయ స్థాయిలో ఆవిర్భావం చేస్తున్న రోజు కాబట్టి దాదాపుగా అన్ని రాష్ట్రాలలో సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ అనేది కమిటీలు ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా ఇక్కడి నుంచే ప్రతి ఎన్నికలలో కూడా సుమజుడ ప్రెస్ క్లబ్ నుంచే మేము ప్రారంభిస్తాం కాబట్టి ఇక్కడి నుంచే మేము ప్రారంభించుకోవాలనుకున్నాం. కాబట్టి ఎన్నికలలో ప్రధానంగా ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తప్పకుండా ప్రజలను ప్రలోభాలకు గురి చేయకుండా, ఇటు డబ్బులు కానీ మద్యాన్ని కానీ ఇతర వస్తువులకు ప్రలోభాలకు గురి చేయకుండా స్వేచ్ఛగా ఓటు వినియోగించుకునే విధంగా వాళ్ళు సహకరించాలి. ఇప్పటికి ప్రభుత్వ యంత్రాంగాలు మొత్తం కూడా కడప జిల్లా కాశీనాయన మండలం కొత్తకోట ప్రాథమిక వ్యవసాయ సహకార సమితి సంఘ లిమిటెడ్ నూతన కమిటీ హాల్ భవనమును ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి కుమారుడు బద్వేలు యువ నాయకులు దేవదాస ఆదిత్యరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీఓబీ చైర్మన్ మల్లెల ఝాన్సీరాణి, సీఈఓ రాజేంద్ర కుమార్, సొసైటీ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, రాజారాం రెడ్డి, ఎంపీపీ నారాయణ, జెడ్పీటీసీ గురివిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సుదర్శన్, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వితిన్ టైంలో పే చేయకపోతే అది దాదాపు 13% అంటే చాలా వారి మీద చాలా భారం పడుతుంది. అది తప్పనిసరిగా ఇక్కడ ఉన్న సిఇఓ గారు కానీ ప్రతి ఒక్కరూ మెంబర్లకి తెలియజేసి వాళ్ళని ఇన్ టైంలో వాళ్ళు వడ్డీ మాత్రం వాళ్ళతో కట్టించి, అదే అన్నగారు కూడా ఇందాక చెప్పారు, అలాగే కట్టించి వాళ్ళ మీద భారం పడకుండా చూడాలని కోరుతున్నాను. అలాగే మీరు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేపు రాబోయే ఎలక్షన్లో ఈ రుణమాఫీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క మెంబరు దాన్ని ఉపయోగించుకోవాలి. అంటే వాళ్ళు గవర్నమెంట్ రుణం ఇస్తుంది కాబట్టి మేము చెల్లించడం అవసరం లేదు అని ఆలోచించకుండా ఖచ్చితంగా వాళ్ళు వడ్డీ మాత్రం కట్టి రేపొద్దున ప్రభుత్వం ద్వారా సహాయం అందితే మంచిదే, కానీ వడ్డీ మాత్రము ఇన్ టైంలో కట్టాలని కోరుతున్నాను. అలాగే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ లోన్లు కూడా మన బ్యాంకు ద్వారా ఇక్కడ వాళ్ళకి ఉపయోగించుకోవచ్చు. దాని ద్వారా కూడా వాళ్ళు చిరు వ్యాపారులుగా. కెనరా బ్యాంక్ వారు నిర్వహించినటువంటి లావాదేవీలు నగదు యొక్క విలువల గురించి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కడప జిల్లా పట్టణ మున్సిపల్ కార్పొరేషన్ గాంధీనగర్ స్కూల్లో జిల్లా స్థాయి ఆర్బీఐ బ్యాంక్ కాంపిటీషన్స్ పోటీలలో విజేతలకు నిలిచిన విద్యార్థులకు కడప సమగ్ర శిక్ష అభియాన్ పీఓ అంబవరం ప్రభాకర్ రెడ్డి పాల్గొని బహుమతులు ప్రదానం చేశారు. ఈరోజు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా లాస్ట్ వీక్ మనం 26వ తేదీ నుంచి 1వ తేదీ ఈ రోజు వరకు ఆర్బీఐ వారి ఆదేశాల మేరకు కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఈ గాంధీనగర్ మున్సిపల్ హై స్కూలు, అదేవిధంగా చెన్నూరుపేట స్కూలు, సిఆర్ఈ డిగ్రీ కాలేజు, ఈ మూడిట్లో కూడా క్విజ్ పోటీలు, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, అలాగే క్రాస్వర్డ్ పజిల్స్ అలాంటివి ఈ ఫైనాన్షియల్ లిటరసీ మీద విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గాను కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా విజేతలందరికీ కూడా ఈరోజు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజు, అలాగే కన్సోలేషన్ ప్రైజులను 3 కేటగిరీల్లో ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థి దశ నుంచి కూడా ఆర్థిక కార్యకలాపాలు, ఆర్థికంగా మనం ఎలా ముందుకెళ్ళాలి, అవగాహన తీసుకోవడానికి ఉద్దేశించి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఈరోజు నగదు బహుమతి, అలాగే ప్రశంసా పత్రాలను మన జిల్లా సర్వశిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారికి విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈరోజు రానున్న పార్లమెంటు ఎన్నికలలో సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఓటర్ అవగాహన చైతన్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ బొమ్మరబోయిన కేశవులు తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఓటర్ అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. డిగ్రీ, పీజీ కళాశాలల్లో ఓటరు అవగాహన కార్యక్రమాలు, సదస్సులు, ర్యాలీలు, సమావేశాలు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. అన్ని రాష్ట్రాలలో సమాచార పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ అనేది కమిటీలు ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా ఇక్కడి నుంచే ప్రతి ఎన్నికలలో కూడా సుమజుడ ప్రెస్ క్లబ్ నుంచే మేము ప్రారంభిస్తాం కాబట్టి ఇక్కడి నుంచే మేము ప్రారంభించుకోవాలనుకున్నాం. కాబట్టి ఎన్నికలలో ప్రధానంగా ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తప్పకుండా ప్రజలను ప్రలోభాలకు గురి చేయకుండా, ఇటు డబ్బులు కానీ మద్యాన్ని కానీ ఇతర వస్తువులకు ప్రలోభాలకు గురి చేయకుండా స్వేచ్ఛగా ఓటు
వాళ్ళు సహకరించాలి. ఇప్పటికి ప్రభుత్వ యంత్రాంగం ప్రైవేటు స్కూళ్లలో అందిస్తున్న విద్యా విధానాలనే గవర్నమెంట్ స్కూల్లో అందిస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఒక సాంస్కృతిక కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉన్న విద్యా విధానాన్ని గవర్నమెంట్ స్కూల్స్లో రాబోయే 5 ఏళ్లలో తాను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని, దీనికి ప్రముఖులు, ఇండస్ట్రియలిస్ట్ తదితరులు సహకరించాలని తెలియజేశారు. ఎందుకంటే వాంతం చూపించుకుంటే వాళ్ళకి ఆనందం ఉంటుంది. అని మా నాన్నకన్నా నేను బాగా చదువుకుంటాను ఉందని మన పిల్లలు బాగా చదువుకోవాలి. మీకు ఏదైనా కానీ కొంతమంది గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చినారు, అక్కడ కూడా నేను వెళ్ళడం జరిగింది. పాపం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పెద్దలు ఉన్నారు, అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అందరితో వేడుకుంటున్నారు. ₹1 నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి స్కూల్ని దత్తత తీసుకోండి, ప్రతి గవర్నమెంట్ స్కూల్ దత్తత తీసుకోండి. ఇలాంటి అందరూ ప్రైవేటైజేషన్ అయిపోయాము, అందరూ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్ వస్తున్నాయి. నిజంగా మీరు చెప్పండి, మీరు చిన్న ఉన్నప్పుడు ఏ స్కూల్లో చదువుతున్నారు? గవర్నమెంట్ స్కూలే కదా. చాలామంది పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కానీ, చాలామంది ప్రముఖులు కానీ అందరూ ఎక్కడ చదువుకొని వచ్చినారు? గవర్నమెంట్ స్కూల్ చదువుకోవచ్చు. కానీ ప్రైవేట్ స్కూల్లో పైసలు కడితేనే బాగా చదువుకుంటారు, గవర్నమెంట్ స్కూల్లో ఉంటేనే కాదని కాదు. మంచి టీచర్స్ ఉన్నారు. ప్రతి స్కూల్ని నేను మాటిస్తున్నాను మీకు, ఈ 5 ఏళ్ల లోపల మన నియోజకవర్గంలో ప్రతి స్కూల్ మోడల్ స్కూల్గా ప్రైవేట్ ఫండ్స్ తీసుకొచ్చి తీర్చిదిద్దుదని, మంచి ఎడ్యుకేషన్, మంచి హెల్త్ ఉంటేనే మనం ముందుకి వెళ్ళగలుగుతాం. మన ప్రజలు కూడా బాగుండాలని. విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డీఏ నూతన చైర్మన్గా సనపల చంద్రమౌళి బాధ్యతలు స్వీకరించారు. విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. యువజన కాంగ్రెస్లో చంద్రమౌళి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ఆవిర్భావంతో పార్టీలో చేరారు. వార్డు అధ్యక్షుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీకి అంకిత భావంతో ఆయన చేసిన సేవలు గుర్తించిన పార్టీ అధినాయకత్వం గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు విఎంఆర్డీఏ చైర్మన్గా బాధ్యతలు అప్పగించింది. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ జిల్లాకి విఎంఆర్డీఏ చైర్మన్గా నన్ను నియమించిన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే మా గురువర్యులైన విజయసాయిరెడ్డి గారికి, అలాగే నాకు సహకరించిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఒక బీసీనైన నన్ను ఒక విఎంఆర్డీఏ చైర్మన్గా నియమించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే బీసీలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో జగన్ గారికి సహకారం అందించి మనందరం ఆయన విజయానికి కృషి చేయాలని బీసీలను కోరుకుంటూ, అలాగే గతంలో ఏ ముఖ్యమంత్రిగా కూడా వెనుకబడిన తరగతులకు కానీ ఇలాంటి పదవులు ఇవ్వడం అన్నది చాలా తక్కువ. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తని గుర్తించి, మేము 10 ఏళ్ళ నుంచి పనిచేసిన కార్యకర్తని ఈరోజు గుర్తించి ఇచ్చారంటే ఆయన నిబద్ధతను మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి కార్యకర్తకు కూడా ఏదో టైంలో ఆయన తప్పకుండా న్యాయం చేస్తారనడానికి నాదే నిదర్శనం. కాబట్టి అందరు కూడా పార్టీ కార్యకర్తలు ఇది పడకుండా, అధైర్యపడకుండా ఉంటే తప్పకుండా ఆయన భవిష్యత్తులో అందరికి కూడా న్యాయం చేస్తారు. కాబట్టి మనం అందరం కూడా పార్టీకి కష్టపడి పనిచేయాలి. అలాగే ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కూడా అధికారులకి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఇక్కడికి వచ్చిన అభిమానులకి, మా రాజకీయ అందరికీ, అలాగే మా కేకే రాజు గారికి, వరద కళ్యాణ్ గారికి, పీలా వెంకటలక్ష్మి గారికి, రమణ కుమార్ గారికి, అలాగే అవంతి శ్రీనివాస్ గారికి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన కార్పొరేటర్లు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పార్టీ క్యాడర్కి భవిష్యత్తులో
నా నుంచి ఏదున్నా కూడా నా సాయశక్తుల వాళ్ళకి నేను వాళ్ళ విజయానికి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు బీజేపీ నేతలు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారతీయ జనతా మజ్దూర్ సెల్ మీటింగ్ నిర్వహించారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉపాధి కల్పించే విధంగా అవకాశాలు కల్పిస్తుందన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడాలన్నారు. ఆధ్వర్యంలో భారతీయ జనతా మజ్దూర్ సెల్ బీజేపీ అనుబంధ సంస్థ, ఈ సంస్థ ద్వారా ఏంటంటే లేబర్కి సంబంధించినటువంటి ఒక యూనియన్, టోటల్గా కార్మికులకు సంబంధించింది. ఇదే కాకుండా బీజేపీ దాంట్లో ఇది ఒక సెల్. ఇది ప్రతి ఒక్క ప్రాజెక్ట్ సుమారుగా చాలామందికి కేవలము ఒక 100-200 ప్రాజెక్టే తెలుసు, కానీ 5500 జాతీయ అధ్యక్షుడైన అర్నబ్ చటర్జీ గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళారు. సో వాళ్ళకి కావాల్సిన విధంగా మహిళలకు ఫ్రీడమ్ ఒకటి, ఆర్థికంగా ఎదగడం ఒకటి, జీవనోపాధిని కల్పించడము, ఇలాంటి ఈ వేలో సేవాభావంతో నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఏమేమి చేపిస్తున్నారు? కుటుంబిషన్లు ఇలాంటివి ఏమైనా ఉన్నాయి? కుటుంబిషన్లు, హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఒకటి, రెండోది వచ్చి బ్యూటీ పార్లర్, స్టిచ్చింగ్, రెండోది ఇప్పుడు గ్రాసరీస్ ఉంటాయి కదా అవి. टोटली వాళ్ళకి ఏ नहीं है जिंदगी में, इससे बड़ा काम कुछ नहीं है। हम जब नीचे था बैठे थे, हम सुन रहे थे किसी को सिलाई मशीन का ट्रेनिंग दिया जा रहा है, किसी को ब्यूटी पार्लर, किसी को हर एक लाखों की आप लोगों को ट्रेनिंग दे रहे हैं। हम इतना ही बोलूँगा आज, और अब टाइम खूब कम है मेरा, और ऐसा लोन दिलाने के लिए ये दोनों बहन भाई मेरे ये आपको मजबूत करने वाले हैं। जोरदार ताली होती रहे। दिल तो चाह रहा है कि मैं बोलता रहूं, हमारे सब बड़े बहन भाई यहाँ हैं और बड़ा मुझे फख्र हो रहा है, बड़ा अच्छा लग रहा है, लेकिन टाइम की कमी को देखते हुए मुझे अपनी बात को खत्म करना पड़ रहा है और 2-4 नारे जरा जोरदार लगाएं। भारतीय जनता मजदूर से देखिए, दोनों हाथ उठा करके आप तो मोदी जी की देखेंगे कि तेलंगाना में, हैदराबाद में हम चाहते हैं कि हम मजबूत करें। भारतीय जनता मजदूर से, भारतीय जनता मजदूर से। బీజేపీ నేత బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లిపై మాట్లాడిన బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్లు నోరు అదుపులో పెట్టుకోవాలని బలరాం నాయక్ అన్నారు. అందరినీ కూడా ఈరోజు టార్చర్ చేస్తురా, పక్కాతం బట్టేబాజీ మాటలు పొద్దు గడుపుకునే ఈ బీజేపీ వాళ్లకు గట్టి గుణపాఠం. మళ్ళా మా కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే కిషన్ రెడ్డి అధ్యక్షుని చెప్తున్నా, బండి సంజయ్ చెప్తున్నా, ఆ తల్లి నిజంగా కూడా స్వర్గంలో, నీకు తెలిసిందా బండి సంజయ్ వాళ్ళ తల్లి బతుకుందా అంటే నీకు స్వర్గాలు ఉందంట. నిజంగానే స్వర్గం పోతారు, మీరైతే పాపాత్కులు నరకానికి పోతారు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ తల్లిని చచ్చిపోతే స్వర్గానికి పోతారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.